నాటికి ఆయుర్వేదం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. దాంతో పాటుగా లోహ సంగ్రహణ విధానము, మెటలజికల్ స్కిల్స్ కూడా పరిపక్వత స్థాయికి చేరుకున్నాయి. ఆ రెండింటికి సంబంధించిన అంశాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు మనం వేదాలు, ముఖ్యంగా అథర్వణ వేదాన్ని కనుకైతే సాక్షాత్తుగా మనం వైద్య వేదము అని పిలిచాం. వాటి యొక్క సారాంశం మొత్తాన్ని తీసుకొని ఆయుర్వేదం అనేటువంటి ఒక ఉపవేదం రాయబడింది. ఇది చెప్పాను మీకు నేను. కనుక ఆయుర్వేదం అనేది ఒక ఉపవేదంగా ముందు ప్రారంభమైంది, వేదాల సారాంశంగా. దాని తర్వాత అభివృద్ధి పరిచిన వారు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఆత్రేయ, రెండవ ఆయన ధన్వంతరి. కనుక ఆయుర్వేదంలో ఆత్రేయ సాంప్రదాయము, ధన్వంతరి సాంప్రదాయం అంటూ రెండు ఏర్పడ్డాయి. ఆత్రేయ సాంప్రదాయం ఏమో కాయ చికిత్స, మెడిసిన్ కేంద్రంగా అభివృద్ధి చెందింది. అంటే మానవుని శరీరము, వాటికి సంబంధించినటువంటి రోగాలు, వాటికి కావాల్సినటువంటి మందులు, వీటిని కాయ చికిత్స అంటాం, మెడిసిన్ అంటాం. ఆత్రేయ ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెడితే ఆత్రేయ శిష్యుడు అగ్నివేశుడు. ఆయన అగ్నివేశ తంత్ర అనే పుస్తకం రచించాడు. ఆ తర్వాత దానిని చరకుడు చరక సంహితగా రూపొందించాడు. చరకుడు ఆయుర్వేదం లాంటి ప్రముఖ ఆచార్యుడు. ఈయన కాయ చికిత్స సంబంధించిన అంశాలని తన యొక్క చరక సంహితలో రాస్తున్నాడు. ఇందులో 8 స్థానాలు ఉన్నాయి, అంటే టాపిక్స్ ఉన్నాయి. 8 స్థానాలు తిరిగి మళ్ళీ 120 అధ్యాయాలుగా విభజించబడింది. మొత్తం మీద 8,400 శ్లోకాలు ఈ ఆయుర్వేదంలో మనకు కనపడతాయి, చరక సంహితలో మనకు కనపడతాయి. ఈ గ్రంథంలో శరీర నిర్మాణము, వ్యాధి నిర్ధారణ, చికిత్సా పద్ధతులు, ఔషధాల గుణగణాలు, ఆహార విధానాలు, వైద్యుని నైతిక బాధ్యతలు, ఇటువంటి అనేక విషయాలను ఆయన వివరించాడు చరక సంహితలో. ఇది అగ్నివేశం యొక్క మూల గ్రంథమైనటువంటి అగ్నివేశ తంత్రకి ఒక సవరించిన రూపం. చరకుడు గుప్తుల కన్నా ముందే ఉన్నవాడు. కొన్ని సాంప్రదాయాల ప్రకారము కనిష్కుని ఆస్థానంలో చరకుడు కూడా ఉన్నాడు అని చెప్పబడుతుంది. ఇక రెండవ సాంప్రదాయము శస్త్రచికిత్సా సాంప్రదాయము, సర్జరీ సాంప్రదాయం. ఈ సర్జరీ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన వారు ధన్వంతరి. ధన్వంతరిని పురాణాలు అయితే సాక్షాత్తుగా విష్ణు రూపంగా తెలియజేస్తాయి. ఇక ఆ ధన్వంతరి ప్రవేశపెట్టినటువంటి శస్త్రచికిత్సా విధానాలని పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచిన వాడు గుప్త యుగంలోని సుశ్రుతుడు. సుశ్రుతుడు ఆయుర్వేదంలోని ప్రముఖ ఆచార్యుడు. ఈయన శస్త్రచికిత్సా విభాగానికి పితామహుడు కూడా. హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సర్జరీ సిస్టమ్ అని అంటే సమాధానం చెప్పాలి మనము, సుశ్రుత. ఇందులో 6 స్థానాలు ఉన్నాయి, అంటే 6 టాపిక్స్ ఉన్నాయి. శస్త్రచికిత్సతో పాటుగా శరీర నిర్మాణము, వృద్ధాప్య నివారణ, విష చికిత్సకి మందులు, విషానికి విరుడు మందులు, ఈ అంశాలను కూడా ఈ పుస్తకం సమగ్రంగా తెలియజేస్తుంది. ఇందులో 1200కు పైగా శస్త్రక్రియా పద్ధతులు ఉన్నాయి. 108 ఉపకరణాలని ఇది పేర్కొంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ ఉపకరణాలు అంటే ఎక్విప్మెంట్. ఆపరేట్ చేసేటప్పుడు డాక్టర్స్ ఉపయోగించేటి రకరకాలైనటువంటి కత్తులు, కత్తెరలు, ఇటువంటివి. వివిధ లోహాలతో చేసినటువంటి 108 ఉపకరణాలని సుశ్రుత సంహిత తెలియజేస్తుంది. అంటే ఏ భాగానికి ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ సెప్టిక్ కాకుండా ఉండటానికి ఎటువంటి వాటిని వాడాలి, ఇటువంటి వాటిని 108 ఉపకరణాలని ఇది పేర్కొంటుంది. ఈ 108 ఉపకరణాలతోటి 1200 రకాలైనటువంటి శస్త్రక్రియా పద్ధతులు నేర్పుకుంటుంది ఇది. అందులో ప్రధానంగా ముక్కు పునర్నిర్మాణ శాస్త్రము, రైనోప్లాస్టీ, అదేవిధంగా క్యాట్రాక్ట్ పద్ధతులు, క్యాట్రాక్ట్ పొర తొలగించే విధానాలు, ఇవి కూడా సుశ్రుత సంహితలో మనకు కనబడుతున్నాయి. కానీ సుశ్రుతుడు ఈజ్ ది గ్రేట్ సర్జన్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ది గుప్తాస్. అలాగే ఇదే గారికి చెందినటువంటి వాగ్భటుడు అష్టాంగ సంగ్రహణ అనేటువంటి వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో అటు చరక సంహితలోని కాయ చికిత్స, సుశ్రుత సంహితలో ఉన్నటువంటి శస్త్రచికిత్స రెండిని కలిపి ఒక అద్భుత గ్రంథాన్ని రచించిన వాడు వాగ్భటుడు. ఆ పుస్తకం పేరు అష్టాంగ సంగ్రహణం. అదేవిధంగా ఈ యుగంలో పాలకాప్యుడు అనేటువంటి వైద్యుడు హస్తాయుర్వేద పుస్తకం రచించాడు. ఇది
పశు సంపద శాస్త్రం కూడా, పశువులకు సంబంధించినటువంటి రోగాలు నివారణ పత్రాలు కూడా దీంట్లో కనపడతాయి మనకి. అలాగే ఇదే యుగంలో నవనీతకం అనే పుస్తకం రాయబడింది, గుప్త యుగంలో. నవనీతకము పుస్తకం పేరు. ఇది రకరకాల మందుల్ని ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకమైన మోతాదులను ఇవ్వాలి, ఇది వివరిస్తుంది. కనుక వేదాలతో ప్రారంభించి గుప్తయుగం వచ్చే సమయం నాటికి ఆయుర్వేదం ఒక క్రమపద్ధతిలో అద్భుత స్థాయిలో అభివృద్ధి చెందడాన్ని మనం చూస్తాం. అదేవిధంగా లోహ సంగ్రహణ విధానము, మెటలజికల్ స్కిల్స్, వివిధ రకాల లోహాలతోటి రకరకాల శాసనాలు, స్తంభాలు, ఇతరమైనటువంటి శిల్పాలు తయారు చేయటం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ యుగం నాటికి మనం మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రాన్ని చూస్తాం. ఈ మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం నిజానికి మనకి ఢిల్లీ సమీపంలో మెహరౌలి వద్ద లభించింది. కానీ తర్వాత రోజుల్లో దానిని ఇవాళ కుతుబ్ మినార్ సమీపంలో మార్చడం కనబడుతుంది. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్ సమీపంలో ఈ మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం ఉన్నది. ఇది క్రీస్తు 4వ శతాబ్దానికి చెందినది. బహుశా దీనిని 2వ చంద్రగుప్తుడు వేయించాడు అని 2వ చంద్రగుప్త సమయంలో మీకు చెప్పాను నేను. ఇది సుమారుగా 6 టన్నుల బరువైనటువంటి ఒక రాట్ ఐరన్తో ఏర్పాటు చేయబడినటువంటి నిర్మాణం. ఈ మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం గొప్పతనం ఏంటంటే, ఇది వందల వేల ఏళ్లు గడిచిపోతున్నప్పటికీ, పూర్తిగా ఎండకి వానకి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పటికీ ఇంతవరకు ఏమాత్రం కూడా తుప్పు పట్టకపోవడం చాలా గొప్ప విశేషం. శాస్త్రవేత్తలు దాన్ని స్టడీ చేసి ఏమర్థమైందంటే, ఆ మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం యొక్క పై పూత ఫాస్ఫరస్ పొరతో ఒక రక్షణాత్మక పొరను ఏర్పాటు చేశారు అని కనబడుతోంది. అంటే ఇనుముకి ఫాస్ఫరస్ కలిపారు. ఇందులో మ్యాంగనీసు, సల్ఫర్ లాంటివి లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇది ఫోర్జ్ వెల్డింగ్ పద్ధతిలో నిర్మాణం చేశారు. అంటే చిన్న చిన్న ఇనుప ముద్దలు తీసుకొని వాటిని వేడి చేసి పదే పదితో సుత్తితో కొట్టి భారీ ఇనుప స్తంభాన్ని తయారు చేశారు. ఉష్ణోగ్రత నియంత్రణ, మలినాల తొలగింపు ఈ యొక్క లోహకార నైపుణ్యానికి నిదర్శనంగా కనపడుతుంది దీంట్లో. అధిక నాణ్యత కలిగినటువంటి ఉక్కు పనిముట్లు మరియు ఆయుధాలను కూడా వీళ్ళు యుగంలో తయారు చేశారు. కనుక అలాగే నాణ్యాలు తయారు చేశారు. అద్భుతమైన నాణ్యాలు ఈ కాలం కూడా మనకు కనపడుతుంది. అందులో మిశ్రమ లోహాలు వాడటంలో అటు శిల్పాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, రాగి మరియు కంచు లోహాలు కావచ్చు, అద్భుత స్థాయిలో, పరిపక్వత స్థాయిలో గుప్త యుగంలో మనకు కనపడతాయి. అందులో గుప్తుల కాలం లోహశాస్త్రము ప్రాచీన భారతీయ శాస్త్ర సాంకేతిక ప్రగతికి నిదర్శనము అని చెప్పొచ్చు మనం. ముఖ్యంగా ఇనుప స్తంభ శాస్త్రం. కనుక ఈ అంశాన్ని మీరు అటు శాస్త్ర సాంకేతిక రంగం ప్రకారం, అదేవిధంగా ఆయుర్వేదానికి సంబంధించిన అంశాన్ని మీరు చూడండి. ఇది మరో గొప్ప విశేషము గుప్త యుగంలో. గుప్త యుగం నాటికి హైందవ ధర్మంలో కొన్ని మార్పులు వచ్చినాయి. వాటి గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి. ఇటువంటి వీడియోలని 10 మందికి షేర్ చేయడం మీ బాధ్యత. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరో వీడియోలో తిరిగి మళ్ళీ మరొక అంశంతో మనం ముందుకు వస్తాం.